మేమేం చెప్పినా అది మంచి ఉద్దేశంతోనే చెప్తాం. దయచేసి మీరు మరోలా అనుకోకండి. ముందు మీరు చెప్పండి, తర్వాత మా నిర్ణయం మేము తీసుకుంటాం. అలేఖ్యకి చిన్నప్పుడే శ్రీకర్తో పెళ్ళైపోయిందండి. సిరిపురం అనే ఊరిలో గుడిలో జరిగిపోయింది. ఆ తర్వాత అమ్మవారు మా ఇంటి నుంచి ఆ ఇంటికి చేరింది. దాంతో అలేఖ్య శ్రీకర్ని చేసుకోవాలని మా ఇంటికొచ్చింది. మొన్న పెళ్లి వరకు కూడా వెళ్లారు. అయితే ఆ పెళ్లి అనుకోకుండా ఆగిపోయింది. మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని అవని అలేఖ్యను మా ఇంటికి తీసుకొచ్చింది. ముందు ఒక సంబంధం తెచ్చింది, అది చెడిపోయిందిలేండి. మీది రెండో సంబంధం. ఇప్పుడు కూడా మీరు అలేఖ్యని కోడల్ని చేసుకోవడానికి ఇష్టపడతారా? నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరు చెప్పిన విషయాలన్నీ అవని ముందే మాతో చెప్పింది. ఇది అసలైన ట్విస్ట్. అవని అన్ని విషయాలు మాకు ముందే చెప్పడం వల్ల అవని మీద మాకు మరింత గౌరవం పెరిగింది. మీరు చెప్పిన దానికంటే అవని ఇంకా క్లియర్గా, నిజాయితీగా చెప్పింది. అన్నీ తెలిసే పెళ్లి చూపులకొచ్చాం. కథ అడ్డం తిరిగిందిగా. తన తప్పును తెలుసుకొని మంచిగా మారిన అలేఖ్య మీద నాకింకా గౌరవం పెరిగింది.